వివిఎస్ రవి గారు. యాక్చువల్గా మేము ముగ్గురం బాబీ, నేను, అనిలు అనసూయ పాట మేము లాంచ్ చేస్తే బాగుంటుంది. తప్పమ్మా అని చెప్పి దేవుడి పాట లాంచ్ చేశారు. నిజం అది. అండ్ ఆల్ ది బెస్ట్ టు మై డియర్ ఫ్రెండ్ గోపి చంద్ మల్లినేని. ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. మేము ఇద్దరం దాదాపు ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాము. అండ్ తన దినదిన ప్రవర్తమానంగా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అతని కెరీర్ టర్నింగ్ పాయింట్, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ సినిమా. అలాగే నల్లమల బుజ్జి గారు, ఆల్మోస్ట్ ఆయన కూడా నేను, బుజ్జి, గోపి గారు ఒకే సినిమాతో స్టార్ట్ చేసాం మా కెరీర్స్ని. ఆయన ప్రొడక్షన్ సైడ్, మేము ఇద్దరం రైటింగ్ సైడ్, నేను, గోపి డైరెక్షన్ సైడు. వాళ్ళు బుజ్జి వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్, అలాగే ఠాగూర్ మధు గారు వన్ ఆఫ్ ద లీడింగ్ మెగా ప్రొడ్యూసర్స్. వీళ్ళిద్దరి ప్రొడక్షన్ వస్తున్న సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే తమన్, రేపొద్దున నా సినిమా జవాన్ కూడా తమనే చేస్తున్నాడు. అండ్ అండ్ ఈ పాటలన్నీ విన్నాం ఆల్రెడీ మనం, అన్నీ చాలా బాగున్నాయి పాటలు. ఈ బజరంగ బలి విల్ బి వెరీ గుడ్ సాంగ్, టర్నింగ్ పాయింట్ అవుతుంది కథకి ఇది. ఈ పాట సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే పాట ఇది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. అలాగే ద ఎవర్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్, అండ్ ఐ విష్ హర్ ఆల్ ది సక్సెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నైట్. అందరికీ నమస్కారం అండి. దేవుడు పాట ఇచ్చారు పాపం రవి గారు. ఫస్ట్ రవి గారు ఫీల్ అయ్యారు అనసూయ పాట ఇవ్వలేదని. సో మాది అదే ఫీలింగ్. తర్వాత ఇది ఆడియో సక్సెస్ మీట్ లాగా లేదు, సక్సెస్ సినిమా రిలీజ్ అయ్యే పెద్ద హిట్ అయిన ఫీలింగ్ ఉంది. గోపి మై బ్రదర్, బలుబు కంటే చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను బ్రదర్. తర్వాత ఈ సినిమాలో ఎంత సూపర్ టెక్నీషియన్స్ పనిచేశారంటే, చోటా గారు అంటే అందరూ ఛాలెంజింగ్గా, చోటా గారితో గౌతరాజు గారు అనగానే ఇవాళ హీరో తమన్ చాలా సూపర్ ఆడియో ఇచ్చావు బ్రదర్. తర్వాత లుక్ వైజ్ కూడా సినిమా చాలా స్టైలిష్గా ఉంది. రకుల్, తర్వాత మీకు పనిచేసిన నీరజ, తర్వాత సాయికి పనిచేసిన మన మోరే, రాజేష్ మోరే, అందరు చాలా బాగా చేశారు బ్రదర్. సినిమా ట్రైలర్ చూస్తుంటే, సాంగ్స్ చూస్తుంటే నాకు ఒక విషయం చాలా బాగా నచ్చింది. ఏంటంటే హీరో వేసిన టీషర్ట్ మీద, సాయి గారు వేసిన టీషర్ట్ మీద పవర్ సింబల్ ఒకటి కనబడుతుంది. అది ఎవరి తోటో తెలియదు కానీ ఆసమ్గా ఉంది బ్రదర్. నీ గురించి అందరూ ఎంత బాగా మాట్లాడుతాను, చాలా హ్యాపీగా ఉంటుంటుంది బ్రదర్. అంటే సినిమా సక్సెస్ అవుతూ కూడా మీరు అలానే ఉన్నారు, గ్రేట్. అమ్మగారి దీవెనలాగా మావయ్య గారి బ్లెస్సింగ్స్ అన్నీ మీకు ఎప్పుడు జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఎవరి గురించి నేను మర్చిపోతా. తర్వాత బుజ్జి గారు, మధు గారు, బ్రదర్ గోపి చాలా అదృష్టం బ్రదర్. 2 పెద్ద బ్యానర్లు కలిసి సాయితో నీకు సినిమా వచ్చినందుకు ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండి. అందరికి నమస్కారం. మాట్లాడే ముందు మచ్చరవి బాగా సఫకేట్ అవుతున్నాడు. అనసూయ గురించి లీడ్ తీసుకొని తేజ్ గురించి చెప్పడం మర్చిపోయాడంట, బాగా సఫకేట్ అవుతున్నాడు. దా జోక్స్ అపార్ట్, ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ మిస్ అయింది. యాక్చువల్గా తేజ్ గురించి ఏ ముక్క చెప్పినా అది తక్కువే అవుతుంది. నా తేజ్ నా లైఫ్కి అంత టర్నింగ్ పాయింట్. నేను జవాన్ సినిమా చేయడానికి తనతో కారణం, నన్ను ఎంకరేజ్ చేసి నా కథ మీద నమ్మకంతో తీసుకొచ్చి, నా తేజ్ గురించి నేను ఏం చెప్పినా తక్కువే. అలాంటి తేజ్ ఈ కథ నాకు చెప్పడం జరిగింది, విన్నరు డిస్కషన్స్లో ఉన్నప్పుడు. ఇట్స్ షూర్ షార్ట్ హిట్. ఈ ట్రైలర్స్ చూసినా, అతని ఫోటోగ్రాఫ్స్ చూసినా, రాజేష్ మోరి వర్క్ కానీ, చోటా గారి కంట్లో ఆయన పడ్డాడు అంటే, కన్నంటే కెమెరా, చోటా గారి కంట్లో తేజ్ పడ్డాడంటే ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఫిలిం ఫర్ హిమ్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ తేజ్. జోక్స్ అపార్ట్, ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ మిస్ అయింది. యాక్చువల్గా తేజ్ గురించి ఏ ముక్క చెప్పినా అది తక్కువే అవుతుంది. నా తేజ్ నా లైఫ్కి అంత టర్నింగ్ పాయింట్. నేను జవాన్ సినిమా చేయడానికి తనతో కారణం, నన్ను ఎంకరేజ్ చేసి నా కథ మీద నమ్మకంతో తీసుకొచ్చి, నా తేజ్ గురించి నేను ఏం చెప్పినా తక్కువే. అలాంటి తేజ్ ఈ కథ నాకు చెప్పడం జరిగింది, విన్నరు డిస్కషన్స్లో ఉన్నప్పుడు. ఇట్స్ షూర్ షార్ట్ హిట్. ఈ ట్రైలర్స్ చూసినా, అతని ఫోటోగ్రాఫ్స్ చూసినా, రాజేష్ మోరి వర్క్ కానీ, చోటా గారి కంట్లో ఆయన పడ్డాడు అంటే, కన్నంటే కెమెరా, చోటా గారి కంట్లో తేజ్ పడ్డాడంటే ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఫిలిం ఫర్ హిమ్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.